పాకిస్తాన్కు వంతపాడిన తుర్కియేకు భారత్ నుంచి సెగ గట్టిగానే తగులుతోంది. మనతో వాణిజ్యం, పర్యాటక పరంగా ఆ దేశ జేబుకు పెద్ద చిల్లే పడనుంది. గత కొంతకాలంగా భారత డెస్టినేషన్ వెడ్డింగ్లకు కేంద్రంగా ఉంటున్న తుర్కియేలో ఇప్పుడు బ్యాండ్ బాజా భారత్ సందడి ఆగిపోనుంది. ఫలితంగా దాదాపు $90 మిలియన్ పైగా ఆదాయాన్ని ఆ దేశం కోల్పోనుంది. ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇందులో తుర్కియే ఆకర్షణీయమైన హాట్స్పాట్ గా మారింది. అక్కడి ఇస్తాంబుల్ ప్యాలెస్లు, తీర ప్రాంతాలు కాబోయే జంటలను ఆకట్టుకోవడంతో గత కొన్నేళ్లుగా భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లి పెళ్లి చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. 2018లో మన దేశం నుంచి 13 జంటలు అక్కడ వివాహం చేసుకోగా గతేడాది ఆ సంఖ్య ఏకంగా 50కి చేరింది. భారత్ నుంచి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం తుర్కియేకు వెళ్లే వారితో ఆ దేశ పర్యాటక రంగానికి ఏటా సగటున $140 మిలియన్ ఆదాయం లభిస్తోందని ప్రముఖ వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ కెస్టోన్ ఉత్సవ్ సీనియర్ ప్రతినిధి నిఖిల్ మహాజన్ వెల్లడించారు. సగటున ఒక్కో వివాహానికి అయ్యే ఖర్చు $3 మిలియన్ పైనే ఉంటుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 25 కోట్లకు పైనే. ఇంకాస్త ఆర్భాటంగా చేసుకుంటే $8 మిలియన్ వరకు, అంటే 68 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. ఇక పెళ్లికి వచ్చే అతిథుల లోకల్ టూర్స్ తో తుర్కియేకు మరింత ఆదాయం సమకూరుతోంది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలతో భారత్లో బాయ్కాట్ తుర్కియే నిరసన మొదలైంది. ఇప్పటికే 2000 మంది టూరిస్టులు ఆ దేశానికి తమ పర్యాటకాన్ని రద్దు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది తుర్కియేలో భారత్ నుంచి 30 జంటలు వివాహం చేసుకునేందుకు షెడ్యూల్ చేసుకున్నాయి. తాజా వివాదంతో ఆ జంటలు ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తుర్కియే దాదాపు $90 మిలియన్, అంటే దాదాపుగా 770 కోట్ల రూపాయల మేర ఆదాయం కోల్పోనుందని నిపుణులు చెబుతున్నారు. ఇక సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కియే బహిరంగ మద్దతు ప్రకటించింది. దీంతో భారత్లోని అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు నెమ్మదిగా తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే పండ్ల వ్యాపారాలు, ఆభరణాల వర్తకులు తుర్కియే నుంచి దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. దేశ కంపెనీలతో సంబంధాలు వద్దని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కెయిట్ నిర్ణయించింది.